హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైసీపీ ఇంత ఘోర పరాజయం పాలవడానికి గల కారణాలేంటో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 2019లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఘన విజయాన్నందించి పట్టాభిషేకం చేశారు. ఒక్క ఛాన్స్ అంటే ఊహించని విధంగా 2019లో 151 సీట్లతోటి గెలిచి 5 సంవత్సరాలు ఏపీని పాలించిన వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. 2019లో టీడీపీని ఎంత బలంగా ఓడించిందో అంతకు మించిన ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వై నాట్ 175 అనే నినాదంతోటి ఎలక్షన్ బరిలోకి దిగిన వైసీపీకి 151 మధ్యలో 5 ఎగిరిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్లయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు. ఆ ప్రజావేదిక కూల్చిన విధానం చూస్తే అక్కడ ఉన్న ఏసీలు, చైర్లు, ఫర్నిచర్ మొత్తాన్ని అలాగే పెట్టేసి కూల్చేశారు. అది అంతా ప్రజల డబ్బు అని విస్మరించారు. 5 సంవత్సరాలైనా ఆ ప్రజావేదిక కూల్చివేసిన స్థలంలో నుంచి వాటినేమీ తొలగించలేదు. మునుపెన్నడూ లేని విధంగా 5గురు ఉప ముఖ్యమంత్రుల్ని నియమించుకున్నారు. నవరత్నాల పేరుతోటి కేవలం సంక్షేమం వైపే పాలనంతా కొనసాగింది. తాము అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధం చేస్తామని, ప్రత్యేక హోదాని తెస్తామని పూర్తిగా పక్కకు నెట్టేశారు. ఆంధ్రాలో కల్తీ మద్యాన్ని ఏరులుగా పారించారు. మరియు డిజిటల్ ఇండియాలో మద్యం షాపుల్లో క్యాష్ మాత్రమే తీసుకొని అవినీతిని ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు. ఇక తాము అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పేసి అమరావతిని ఏమాత్రం పట్టించుకోకుండా 3 రాజధానులు అనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం పథకాలపైనే ఖర్చు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందనే విమర్శలు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల జీతాలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెల ఆలస్యం కావడం కూడా అసంతృప్తికి కారణమయ్యాయి. ఇక పీఆర్సీ అమలు చేయకపోవడం, సిపిసి రద్దు హామీని నెరవేర్చకపోవడం ఉద్యోగులు మరియు టీచర్స్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనికి తోడు పట్టాదారు పాసుపుస్తకంపై, సరిహద్దు రాళ్లపై జగన్ ఫోటోపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంతేకాకుండా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అపోజిషన్ పార్టీలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లగలిగారు. ఇక వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి గురించి కొంచెం కూడా పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కుల్లో అతి ముఖ్యమైనది వాక్ స్వాతంత్రపు హక్కు. ఏపీ ప్రజలు ఆ వాక్ స్వాతంత్రపు హక్కు పూర్తిగా కోల్పోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే అమరావతిని సపోర్ట్ చేస్తూ ఒక పోస్ట్ షేర్ చేసిన రంగనాయకమ్మని పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అలాగే కరోనా టైంలో మాస్కులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ని పిచ్చివాణ్ణి చేసి చంపేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. కక్ష సాధింపులు, కేసులు, అరెస్టులు, స్వయంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన విధానం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. వైసీపీ క్యాబినెట్లో మంత్రులుగా చేసిన ఎమ్మెల్యేలు మొత్తం దాదాపుగా అందరూ ఓడిపోయారు. బూతు పురాణం, కొత్త రాజకీయ వరవడి, అలాగే అహంకారం, అపోజిషన్ పార్టీ వాళ్ళని పర్సనల్గా తిట్టడం, స్వయంగా నారా భువనేశ్వరి గారికి అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానం, ఇవేమీ వైసీపీ అధినాయకుడు కంట్రోల్ చేయకపోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. గవర్నమెంట్ జాబుల భర్తీని పూర్తిగా పక్కకు నెట్టేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉపాధ్యాయుల భర్తీని అస్సలు పట్టించుకోలేదు. 108 ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అలాగే ఉపాధ్యాయులు అందరూ నిరసనలు చేశారు. మౌలిక వసతుల ఊసే లేకుండా పోయింది. ఎక్కడికక్కడ రోడ్లు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనే విమర్శలను ప్రముఖంగా ఎదుర్కొన్నారు. ప్రాజెక్టులు అన్నీ రివర్స్ టెండరింగ్ పేరుతోటి మొత్తం ఎక్కడివక్కడే ఆపేశారు. ఇక పెరిగిన ధరలు, కరెంటు ఛార్జెస్, మౌలిక వసతులు లేకపోవడం వ్యతిరేకతను మరింత పెంచాయి. అతి ముఖ్యమైనది వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకుంటూ రావడం. స్వయంగా టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ రెడ్డి చెప్పిన మాటల్ని తాను నమ్ముతున్నానని చెప్పడంతో మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లోకి చేరడం,
అపోజిషన్ పార్టీల కంటే కూడా ఎక్కువగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇంట్లో ఉన్న తల్లి చెల్లినే పట్టించుకొని వాడు రాష్ట్ర భవిష్యత్తుని పట్టించుకుంటాడు అని ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం, అమరావతిని ఆపేయడం, భూములు ఇచ్చిన రైతుల్ని కొంచెం కూడా పట్టించుకోవడం, అన్ని నిర్మాణాలను మధ్యలోనే ఆపేయడం, లూలు మాల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తిరిగి పంపించేయడం ఇంతలా వ్యతిరేకతకు కారణమయ్యాయి. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డెక్కి ఉద్యమ బాట పట్టారు. అయినా వారిని ఎలాంటి భరోసా ఇవ్వలేదు. పైగా వారి మీద కేసులు పెట్టడంతోటి మరింత వ్యతిరేకత ఎదురైంది. ప్రజల దగ్గర పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బే ప్రజలకు పథకాల రూపంలో తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రజలు ఎవరికి కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. ఎవరు తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టరు అన్న సత్యాన్ని ప్రజలు గ్రహించారు. ఏపీ ప్రజలిచ్చిన ఈ తీర్పు రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శమని చాలామంది ప్రముఖులు ఏపీ ప్రజల్ని కొనియాడారు. అఖండ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీకి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాలలో అందిస్తూ ఏపీ అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.